సంగారెడ్డిలో సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించిన సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో ఎస్సీఈఆర్టీ మరియు డిఈఓ ఆదేశాల మేరకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సభ్యులతో సంయుక్తంగా జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్ల, ఉర్దూ మాధ్యమాలలో సాంఘిక శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షులు వి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి ప్రభాకర్, కోశాధికారి కె సంగమేశ్వర్ తో పాటు జిల్లా అధికారులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం సభ్యులు పాల్గొన్నారు. మొత్తం 28 మండలాల్లో మండల స్థాయిలో టాలెంట్ టెస్టులు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో వచ్చినటువంటి ప్రథమ విద్యార్థులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం విద్యార్థులను జిల్లా స్థాయికి పంపించడం జరిగింది. ఆ విధంగా మొత్తం ఫస్ట్ ప్రైజ్ కారణం తీస్తాడు, వాళ్ళు ఒక్కరు వచ్చి మాత్రమే తీసుకోవాలి. ఓకే, వినపడుతుందమ్మా? ఎం శ్రావణి, జెడ్పీహెచ్ఎస్ మనోహర్. ఫస్ట్ ప్రైజ్ అడిగారు సార్, ఆ స్కూల్ వాళ్ళండి అడిగారు సార్. జ్యోతిర్లింగం సంతోషం, కంగ్రాచులేషన్ శ్రావణి. Congratulations, Ramreddy sir. congratulations, Shravani and staff. Manohar Mandal, మంజీరా నది ఒడ్డున వెలిసినటువంటి మరొక కుసుమం జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన శ్రావణికి అభినందనలు. గట్టిగా చెప్పాలి కూడా ఒకసారి. రైట్, అమ్మాయి స్టేట్ లో కూడా ఫస్ట్ వచ్చి మన జిల్లాకు మంచి పేరు. గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక 500 మంది డిస్ట్రిక్ట్ స్థాయిలో ఇంతకుముందు పరీక్ష పెడితే ఒక 500 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కానీ మొదటిసారిగా నిర్వహించిన కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. రాష్ట్ర స్థాయి కోసం సిద్ధంగా ఉండండి. 7వ తారీఖు రోజున రాష్ట్ర స్థాయిలో టాలెంట్ టెస్ట్ ఉంటుంది. డిక్లేర్ చేయడం జరిగింది, కరెక్షన్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు. గట్టిగా చెప్పాలి కూడా ఒకసారి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. ఎస్సీఆర్టీ ఆదేశాల మేరకు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా విద్యాధికారి సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో మరియు అందరి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని నేడు జిల్లా స్థాయిలో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇంతకు ముందు 3వ తేదీ నాడు పాఠశాల స్థాయిలో పరీక్ష నిర్వహించడం జరిగింది. అక్కడ నిర్వహించిన పాఠశాల స్థాయిలో 3 మీడియం వైజ్ తెలుగు, ఇంగ్లీష్ మరియు 2 మీడియాల్లో 3 మండల స్థాయిలోకి తీసుకురావడం జరిగింది. మండల స్థాయిలో పరీక్షను 21 జనవరి నాడు పెట్టడం జరిగింది. అక్కడ మండల స్థాయిలో టాప్లో ఉన్న 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు సంబంధించిన ఆంగ్ల మాధ్యమం మరియు తెలుగు మాధ్యమం 6 మంది విద్యార్థులను నేరుగా ఈరోజు జిల్లా స్థాయిలో పరీక్షకు రావడం జరిగింది. ఉర్దూ మాధ్యమం సంబంధించిన విద్యార్థులను ఈరోజు డైరెక్ట్ జిల్లా స్థాయికి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మళ్ళా ప్రతి మీడియం వైజ్గా తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ మీడియంలో 3 సెలెక్ట్ చేసి వీరికి రాష్ట్ర స్థాయిలో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను 7వ తేదీ ఈ నెల 7వ తేదీ నాడు మన హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. అయితే నేడు ఈ నిర్వహిస్తున్న పరీక్ష అంతా కూడా రాష్ట్ర స్థాయిలో సేమ్ ఇదే టయానికి ప్రారంభమవుతుంది. రాష్ట్రం మొత్తం కూడా ఒకటే క్వశ్చన్ పేపర్ తో నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి మేము సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒకటే పరీక్ష పేపర్ దాదాపుగా నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయిలో నిర్వహించిన పరీక్షలో దాదాపు 1000 మంది విద్యార్థులు మనలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు దాదాపు 200 మంది విద్యార్థులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక్కడ మన ఈ సైన్స్ సెంటర్లో ఇక్కడ కొంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు, మిగిలిన పిల్లలు అక్కడ స్థలం సరిపోక అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్కి సంబంధించి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మనం వీళ్ళకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. దాంతోపాటు నెక్స్ట్ మధ్యాహ్నం మన మీటింగ్ ఉంటుంది. గౌరవ జిల్లా విద్యాధికారి గారు మరియు స్థానిక మన జిల్లా స్థాయి అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళందరితో మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తాం మధ్యాహ్నం. ఓకే, థ్యాంక్ యూ.
అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మీ అందరితో ఇక్కడ ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా అంటే 2016లో స్టార్ట్ చేసిన ఈ ఏమంటారు ఇది ఒక ప్రహసనం 2016లో స్టార్ట్ అయింది. ఈరోజు 2026లో నేను దీనికి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్గా ఉంది. సరేందర్ చెప్పారు, ఫౌండర్స్ ఆఫ్ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అని. ఈరోజు గెస్ట్గా రావడం కొంత ఏమంటారు కొంత వెలితి కనిపిస్తుంది, కొంత సంతోషంగా కూడా ఉంది. వెలితి ఎందుకంటే మీ అందరితో నేను ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయలేకపోయా, సో అదొక రిగ్రెట్. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ దాట్ ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడు మన తర్వాత మనమే లీడ్ పొజిషన్లో ఉండదు, మనతో పాటు ఉండే వాళ్ళు కూడా లీడ్ పొజిషన్లో ఉండేలాగా మనం చూడాలి. సో వినబడుతుందా? సారీ ఇందాక మైక్ ఓకే రైట్, కొంచెం వెనకాల నాయిస్ వినబడుతుంది. సారీ. Am I audible to all of you? సో నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో సాంఘిక ఫోరం టాలెంట్ పరీక్ష నిర్వహించడానికి బాగా కృషి చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు రామరెడ్డి సార్ గారు, మిత్రుడు మరియు ప్రభాకర్ గారు, మిగతా అందరూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్కడ డిఓ గారితో మాట్లాడుతున్నప్పుడు సాంఘిక శాస్త్రం ఫోరం అనగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాది కూడా సాంఘిక శాస్త్రమే కాబట్టి ఈ విధంగా కలిసే అవకాశం వస్తుంది. చాలాసార్లు మీరు పిలుస్తుంటే కూడా ఎక్కడెక్కడో దూరం ఉంటుంది. అదేవిధంగా నేను పనిచేసింది కూడా మన సంగారెడ్డి మండలి ఇస్మాయిల్ ఖాన్ పేట లోపలి. నాకు బాగా తృప్తినిచ్చినటువంటి విషయం. అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంట. మీకు మీ ఎల్లవేళలా మిమ్మల్ని మీ తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ మీ దగ్గర ఉండేది, మిమ్మల్ని అనునిత్యం కంటి రెప్పలా కాపాడేది ఈ ఉపాధ్యాయులు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు.